హలో అందరికీ, టుడే రెసిపీ బెండకాయ ఉల్లికారం. ముందుగా బెండకాయల్ని తీసుకొని ఇలా పొడవుగా ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి. ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నెని కానీ లేదా కడాయిని కానీ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని వేసి ఫ్రై చేసుకోండి. ఇందులోనే 2 రెమ్మల కరివేపాకును కూడా వేసి కాస్త చిటపటలాడిన తర్వాత కట్ చేసుకున్న బెండకాయ ముక్కల్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపి ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని కూడా యాడ్ చేసి ఒకసారి కలుపుకొని బెండకాయలు 50% వరకు ఫ్రై అయ్యే వరకు లో ఫ్లేమ్లో ఉంచి కుక్ చేసుకోండి. ఇవి ఫ్రై అయ్యేలోపు ఉల్లికారం రెడీ చేసుకుందాం. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల కారంని, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు, 5-6 వెల్లుల్లి, చిన్న అల్లం ముక్క వేసి మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసి తీసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు బెండకాయ ముక్కలు 50% కుక్ అయ్యాక ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారం ఉంది కదా, అది ఇప్పుడు ఇందులో యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత బెండకాయ ముక్కలకి ఈ వెల్లుల్లి కారం బాగా మిక్స్ అయ్యే విధంగా ఒకసారి బాగా కలుపుకొని ఇందులో రుచికి సరిపడా సాల్ట్ను కూడా యాడ్ చేయండి. ఆల్రెడీ మనము ఉల్లికారంలో సాల్ట్ను వేసాం కాబట్టి చూసి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని 2 మినిట్స్ ఉడికించుకోండి. 2 మినిట్స్ తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా యాడ్ చేసి మరో 2 నిమిషాలు ఉడికించుకోండి. ఆయిల్ పైకి తేలే వరకు ఉంచి దించేస్తే సరి. ఎంతో టేస్టీ అయిన బెండకాయ ఉల్లికారం రెడీ.